ఉగ్ర కుట్రలో ఇరికించారని చెబుతున్నారు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన అహ్మద్ మొహియుద్దీన్ సోదరుడు ఒమర్ ఫరూకీ. ఉగ్రవాద కార్యకలాపాలతో లింక్స్ ఉన్నట్టు తమకు తెలియదని చెప్పారు. 3 రోజులుగా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని మొహియుద్దీన్ ఇంట్లో సోదాలు చేశారు. కీలక రసాయనాలు, కొన్ని వస్తువులను సీజ్ చేశారు. మొహియుద్దీన్ ఉన్న గదికి సీల్ వేశారు. ఈ సందర్భంగా ఒమర్ ఫరూకీతో ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఉగ్రవాద ఆరోపణలతో అరెస్ట్ అయినటువంటి మొహియుద్దీన్ వాళ్ళ తమ్ముడు అయినటువంటి ఫరూకీ మన దగ్గర ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదే బ్రదర్, చెప్పండి, అయితే ఎలా ఉండేవాడు మీతో పాటు? మీ అన్న ఎలా ఉండేవాడు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మా అన్న మనలాగే అందరు నార్మల్ వ్యక్తులలాగే ఉండేవాడు. ఇక్కడ మనం ఈ కాలనీలో వచ్చి 3-4 సంవత్సరాలు అయినాయి. ఇప్పుడు దాకా మనతో ఎవరికి ఏం కంప్లైంట్ లేదు. జనాల్ని మనతో ఏం కంప్లైంట్ లేదు. మా అన్నతో కూడా ఎవరికి ఏం కంప్లైంట్ లేదు ఇప్పటిదాకా. ఇదే ఫస్ట్ టైం ఇది న్యూస్ వచ్చిందని మమ్మల్ని అందరినీ ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇట్లా మీ అన్న చేసే కార్యక్రమాలు కానీ, ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కానీ, ఫోన్స్లలో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా డౌట్ వచ్చిందా? ఎప్పుడు ఇలాంటి డౌట్స్, ఇలాంటి యాక్షన్స్ మా అన్నతో మనం చూడలే. ఎప్పుడు దాకా ఏమో ఎలా నమాజ్లు, ఎలా మా అన్న టైంకి డ్యూటీ చేసుకుంటారు. కొన్ని ఒక 1 year 2 year నుంచేమో బిజినెస్ అని ఓపెన్ చేశారు. కానీ ఒక్క కాల్ వచ్చింది గుజరాత్ నుంచి. ఆ కాల్ వచ్చి మొత్తం లైఫ్ని చేంజ్ చేసి పడేసింది. అన్నకి ఏమో ఇలా మా అన్నతో అది కాల్ను మాట్లాడినా ఏం చెప్పారంటే, ఇది గుజరాత్ నుంచి కాల్ వచ్చిందిగా, అది బిజినెస్ అని నాకు ఇక్కడ పిలిచి ఇక్కడ ఇరికిచ్చేశారు అని చెప్పారు. అంటే ఇట్లా మీ అన్న ఉండేది మొత్తంగా డాక్టర్ చదివాడు. డాక్టర్ చదివేసి యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాక్టీస్ అది చేస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నారు అంటున్నారు. మరి ఎందుకు ఈ విధంగా మారడం? ఏమై ఉంటుంది? ఎందుకు ఈ విధంగా మారడం? అంటే ఎక్కడన్నా ట్రైనింగ్ కానీ అట్లాంటివి కానీ అదంతా ఏమైనా చేస్తున్నాను కాదు. మా అన్న ఏమో 2007 నుంచి 13 వరకు చైనాతో ఎంబీబీఎస్ చేశారు. తర్వాత 2013 నుంచి ఇప్పుడు దాకా డాక్టర్ లాగే పనిచేస్తున్నారు. 2021-22 ఆ సమయంలో లాక్డౌన్ అయిపోయింది, కరోనా అని వచ్చింది. కానీ దాంట్లో కూడా పేషెంట్స్ని సర్వ్ చేశారు. మొత్తం పబ్లిక్ని ఏమో యాజ్ ఎ డాక్టరే ట్రీట్ చేశారు. తర్వాత 2022 నుంచి ఇప్పుడు దాకా ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి, అదే ఆన్లైన్ జాబ్, ఐటీ జాబ్ అని దాంట్లో చేరుకొని ఫ్యామిలీని, హౌస్ని రన్ చేస్తున్నారు. కానీ మా అన్నకి బిజినెస్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచే. అదే ఇప్పుడు కొంచెం నాకు అది వచ్చింది కానీ నేను బిజినెస్ చేస్తా అని దాంట్లో చేరుకున్నారు. ఒక బిజినెస్ అయింది, 2 బిజినెస్లు స్టార్ట్ అయినాయి. కానీ దాని లోపలే ఒక బిజినెస్ ఫ్రాడ్ కాల్ వచ్చింది. దాని గురించి అనుమానం ఏంటంటే అన్నకి తెలియదు అది ఫ్రాడ్ అని. గుజరాత్ నుంచి వచ్చిందంటే అక్కడ బిజినెస్ ఏరియా కన్ఫర్మే ఉందనుకొని యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఏం చెప్పారో అది తయారు చేశారు. అక్కడ తీసుకువెళ్ళడంగానే అక్కడ ట్రాప్ చేసేసి పడేశారు. వచ్చారు పోలీసులు, ఏసీటీ పోలీసులు మీ దగ్గరకు వచ్చి సోదాలు నిర్వహించారు కదా. సోదాలలో ఏం చెప్పారు? ఏం డాక్యుమెంట్స్ కానీ అవి ఇలా అవన్నీ ఏం చేశారు? ఏటీఎస్ టీం నాకు ఫోన్ చేసి చెప్పింది 2 రోజుల్లో మనం వస్తామని. సండేకి చెప్పింది, 9th అనుకుంటా. అప్పుడు సండేకి చెప్పి సండేకి మండే, ట్యూస్డే 2 రోజుల తర్వాత వెడ్నెస్డే 2:30 AM వచ్చారు. వచ్చి రూమ్లో ఏమేమి అది ఉన్నాయో రైజిన్ అది పదార్థాలు అది తీసుకొని రికార్డ్ చేసుకొని దాన్ని మొత్తం అది నాకేమో సిగ్నేచర్ తీసుకొని నాతో తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఏమన్నారు? మళ్ళీ వస్తామని చెప్పారా? అవి అంతా ఏం చేశారు? అవన్నీ అది కెమికల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి అవి ఎప్పుడు గిట్ట డౌట్ రాలేదా? అవి ఇంటికి తెచ్చేటప్పుడు మీకు ఎప్పుడైనా? కాదు, అది ఏమైందంటే ఇప్పుడు న్యూస్లో వచ్చిన ముందు నాకి కూడా, మీకి కూడా, పబ్లిక్కి కూడా ఎవరికి రైజిన్ ఇంకా ఎసెటాన్ కలిపితే పాయిజన్ క్రియేట్ అవుతుంది అని ఎవరికి తెలియదు. మీకు తెలుసా ఇప్పుడు కన్నా ముందు? తెలియదు. కానీ ఇప్పుడు
అన్నకి చూస్తే కూడా నాకు ఇదే అర్థమవుతుంది, ఆయనకి కూడా ఇది తెలియదు. ఎందుకంటే పాయిజన్ క్రియేట్ చేసేవాడు ఎంత సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటారు, అది అన్నకి చూస్తే ఏం కనపడలే. ఒట్టిగా నార్మల్ ఎలా నూనె తీస్తారు అలానే నూనె తీశారు, ఎలా ఏదైనా కలుపుతారు అలానే అసెటాన్ కలిపారు, అలా అక్కడ అందరి రీచ్లో పెట్టారు. ఇక పాయిజన్ అని తెలిస్తే ఇలా అందరికీ రీచ్లో ఎందుకు పెడతారు? అన్నకి చెప్పలేదు వాళ్ళు, నువ్వు మనం నీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం ఇది పాయిజన్ అని చెప్పలే వాళ్ళు, చెప్పలే. ఇంకా మనకి డేంజర్ పెట్టి, మా అన్నకి డేంజర్లో పెట్టి వాళ్ళు ఏమో వాళ్ళ మిషన్ పూర్తి చేస్తున్నారు. అన్నకి ముందు పెట్టి వాళ్ళు వెనకాల నుంచి వాళ్ళ మిషన్ పూర్తి చేస్తున్నారు. ఎట్లా ఉండేవాడు ఇంట్లో కానీ, మీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడన్నా కలిసి ఉండేవాడా, మాట్లాడేవాడా, లేకపోతే తన లోకంలో తను ఉండేవాడా? ఎప్పుడన్నా సిస్టమ్తో ఎక్కువగా కానీ అవుట్ ఆఫ్ కాల్స్ మాట్లాడేటట్టు ఆ విధంగా ఎప్పుడన్నా డౌట్ వచ్చేదా? అలా ఏం కాలేదు. మొత్తం మనం ఎలా నార్మల్ ఉన్నామో ఆయన కూడా అలానే నార్మల్ ఉండేవాడు. కాస్త 4 సంవత్సరం క్రితం ఆయనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత 1 నెల 2 నెలల్లో ఏమో అది బ్రేక్ అయిపోయింది. అయితే నార్మల్గా మ్యారేజ్ బ్రేక్ అయితే ఎలా నర్వస్ ఉంటారు, కొంచెం అది ఉంటుంది లైఫ్లో, అది అయితే ఉంది. కానీ దానివల్ల ఇంట్లో ఏమో అది ఏదైనా ఇబ్బంది పెట్టాలి అలా ఏం కనపడలే. కొంచెం డిస్టర్బెన్స్తో మ్యారేజ్ బ్రేక్ అయిందని అది ఉంటుంది అదే, కానీ ఇంకా ఏమి యాక్షన్స్తో ఇంటర్నేషనల్ కాల్స్ అది ఇది అని ఏం మనకైతే కనపడలే. ఎట్లా ఉండేవాళ్ళు ఆయనతో పాటు ఉండే ఫ్రెండ్స్ కూడా ఎట్లా ఉండేవాళ్ళు? అయితే ఏంది తర్వాత యుఎస్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేసేవాడు మరి? అదే చెప్పినా కదా, అక్కడ నుంచి వచ్చిన తర్వాత, చైనా నుంచి వచ్చిన తర్వాత మొత్తం పబ్లిక్ని సర్వ్ చేశారు యాజ్ ఎ డాక్టర్. ఆయన ఫ్రెండ్ సర్కిల్స్ కూడా డాక్టర్సే, ఇంకా జెంటల్ పర్సన్సే. ఎవరు ఏమో ఇలా మనం చూసినా కానీ ఎప్పుడు అలా ఏదో డేంజర్ కనిపిస్తున్నాడు అలా కనిపించలే అసలు. ఎక్కడ మీది సొంత ప్రాపర్ ఎక్కడ? ఇది మనం అక్కడ ఖమ్మంలో ఏమో మనది స్కూలింగ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చాం 2009 అలా. ఇప్పుడు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఎట్లా ఫాదర్ ఏం చేస్తారు? ఎంతమంది మీరు బ్రదర్స్, ఎంతమంది? అన్న మీకు అందరికంటే పెద్దవాడా? ఎట్లా చదువులో గిట్ట ఎట్లా ఉండేవాడు? చదువులో కూడా బాగా ఉండేవాళ్ళు. అన్న ఫస్ట్ ఇంట్లో పెద్ద అన్నే. మనం మొత్తం 4 తమ్ముళ్ళు, 2 చెల్లెలు. మొన్న న్యూస్ చూసినా అయితే దాంట్లో ఏం వచ్చిందంటే, ఈసారి టెర్రరిస్టులు ఏమో ఇల్లిటరేట్ పర్సన్స్ని యూజ్ చేయట్లే, ఎడ్యుకేటెడ్ వాళ్ళని ఏమో ట్రాప్లో పడేస్తున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని యూజ్ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. అయితే అదే నాకు అనుమానం వస్తుంది, ఎడ్యుకేటెడ్ పర్సన్లో మన అన్న కూడా ఒక ఎడ్యుకేటెడే. అయితే ఆయనకి కూడా ఎడ్యుకేటెడ్ అని ట్రాప్లో పడేసి ఆయనకి ఏమో ముందు పెట్టేశారు, వాళ్ళు ఏమో వెనకాల ఏమో ఎక్కడో దాక్కున్నారు. ఇన్వెస్టిగేషన్ టీమ్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అది ఎవరో దాక్కున్నారో వెనకాల వాళ్ళకి పట్టి వాళ్ళ నుంచి ఏదేదో మిషన్లు ఉన్నాయో, పబ్లిక్ని ఇది అటాక్ లాంటిది ఏదేదో మిషన్ ఉన్నాయో మొత్తం ఏమో ఇది తెలుసుకొని అది మిషన్స్ని స్టాప్ చేయండి. ఇంకా మా అన్నకి కూడా ఇంకా ఏమేమో ఉన్నారో ఇన్నోసెంట్స్ వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయండి. అసలు తప్పు ఎవరిది ఆయనకి శిక్షించండి. మా అన్న లాంటి కూడా తప్పు లేకపోతే సమ్మానంతో ఆయనకి ఏమో రిలీజ్ చేయండి. తప్పు ఉంటే నేను తప్పు చేసినా, ఎవరైనా తప్పు చేసినా, ఇలాంటి తప్పులకైతే మనం ఏమంటారు దాన్ని హెల్ప్ చేయడానికి ఏం వీలు లేదు. కానీ తప్పు చేయకపోతే గవర్నమెంట్ అది జిమ్మేదారి. ఇంకా ఏటీఎస్ టీమ్ని కూడా నిజాయితీగా అన్నకేమో రిలీజ్ చేయాలి. ఏం దొరికాయి మరి? ఇక్కడ వచ్చినాక చెక్ చేసిన తర్వాత ఏం దొరికాయి? మిమ్మల్ని మళ్ళీ రమ్మని చెప్పారంట, ఏం చెప్పారు? రమ్మని చెప్పలే వాళ్ళు. ఇక నేను ఆయన రావాలనుకుంటే వాళ్ళు ఏమో పర్మిషన్ ఇస్తామని చెప్పారు.
నేను అక్కడ వెళ్తా అంటే వాళ్ళు మీ అన్నతో కలుస్తా మీటింగ్ అరేంజ్ చేస్తా అని చెప్తారు, అంతేగాని ఇప్పుడు రండి అప్పుడు రండి అని చెప్పలే. అంటే మీరు రావాలంటే రావచ్చు అని చెప్పారు. ఓకే, ఎన్ని రోజులు వచ్చారు? ఇంట్లో ఏమేమి సెట్ చేశారు, ఏమేమి తీసుకెళ్ళారు ఐటమ్? ఇంటికి వచ్చి అది అసెటాన్ కెమికల్ బాటిల్స్ తీసుకొని వెళ్ళారు, అది పల్ప్ ఇంకా అసెటాన్ అది మిక్స్ చేశారు, అది తీసుకొని వెళ్ళారు, కోల్డ్ ప్రెస్ ఆయిల్ మషిన్ తీసుకొని వెళ్ళారు. ఇవన్నీ కూడా ఇంట్లో కనబడ్డప్పుడు మీకు ఎప్పుడు డౌట్ రాలేదు? అదే చెప్తున్నాగా, మనకి ఏమో ఇప్పుడు తెలుసుంది అది పాయిజన్ అని, ఇంతకుముందు బిజినెస్ లాగే మనం కూడా దాన్ని చూసాం. అయితే ఎస్, ఇది మనతో పాటు ఫరూఖీ, ఎవరైతే ఉగ్రవాద టెర్రరిస్ట్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి మొయినుద్దీన్ ఉన్నారు, వాళ్ళ యొక్క బ్రదర్ చెప్తున్నటువంటి విషయాలు మనతో పాటు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి